మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు 1000 ఎలక్ట్రిక్ ఇందిరా శక్తి బస్సులు పంపిణీ చేస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు 1000 ఎలక్ట్రికల్ ఇందిరా శక్తి బస్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం హాజరు కాబోతున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఒక సంకల్పంతో ఇవాళ కార్యక్రమం అందులో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. సో ప్రజెంట్ వేదికని అలంకరిస్తూ ఉన్నారు. ఇంకా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఎలక్ట్రిక్ ఇందిరా శక్తి బస్సులకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇతర మంత్రులు, వేల మంది మహిళలు కూడా అక్కడికి హాజరైనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు 1000 ఎలక్ట్రిక్ ఇందిరా శక్తి బస్సులు ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేల మంది మహిళలు కూడా అక్కడికి హాజరవ్వటం జరిగింది. ఇందిరా మహిళా శక్తికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే నా లక్ష్యం. దానివైపు దాని దిశగానే అడుగులు వేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అమ్మ ఆదర్శం పేరులో మహిళా సంఘాలకే పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు మహిళా సంఘాల పేరుతో 1000 ఈవీ ఆర్టీసీ బస్సులను, ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను కొని వారికి ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మరి కాసేపట్లో మహిళలకు 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయబోతున్నారు. సోలార్ ప్లాంట్లు ఇవ్వబోతున్నట్లు వివరించారు. అలాగే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకి సంబంధించినటువంటి వాళ్ళ 1000 బస్సులను అందజేయబోతున్నారు. ఇందిరమ్మ మహిళా పేరుతో ఈ బస్సులను అందజేయడం జరుగుతుంది. మహిళా సంఘాలకు 1000 ఈవీ ఆర్టీసీ బస్సులు అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రజెంట్ అక్కడ వేల మంది మహిళలు ఇందిరమ్మ శక్తి బస్సుల కోసం అక్కడికి హాజరవ్వడం జరిగింది. మంత్రులు, కార్యకర్తలు, నేతలు, ఇతర మహిళా సంఘాలు కూడా అక్కడికి హాజరవుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పుష్పగుచ్చాలని సమర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అమ్మ ఆదర్శం పేరులో మహిళా సంఘాలకే పాఠశాల నిర్వహణ బాధ్యతలు, అలాగే మహిళా సంఘాలకు 1000 ఈవీ ఆర్టీసీ బస్సులు అందజేయబోతూ ఉన్నారు. మహిళలకు 1000 ఎలక్ట్రికల్ బస్సులు అందజేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో సీఎం రేవంత్ రెడ్డి బస్సుకి ఏదైతే ఇవ్వబోతున్నారో ఈవీ బస్సులకు సంబంధించి దానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోలార్ ప్లాంట్లు కూడా ఇవ్వబోతున్నారు. అమ్మ ఆదర్శం పేరులో మహిళా సంఘాలకి పాఠశాల నిర్వహణ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారు. అలాగే మహిళా సంఘాలకు 1000 ఈవీ ఎలక్ట్రిక్ బస్సులు అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ముఖ్య నేతలు కూడా హాజరవుతూ ఉన్నారు. ఇక్కడికి కొంత 1000 మంది, వేలాది మంది మహిళలు కూడా ఈ ప్రోగ్రామ్కి హాజరవుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం దానికి సంబంధించినటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం.
మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా వివిధ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ అమలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. మహిళా దినోత్సవం రోజు ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా శక్తి బస్సుల ప్రారంభంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు అమలు చేయనున్నట్లు కూడా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించినటువంటి పొన్నం ఉద్యోగులకు 2.5% డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశామని వెల్లడించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గెలుపు అనే చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతిరోజు 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సమావేశ మందిరంలోకి రావాల్సిందిగా, సమావేశ హాల్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పోలీస్ సిబ్బంది కూడా బయట గేట్లు బంద్ చేస్తున్నట్లు కాకుండా అందరూ బయట చాలా మంది మహిళలు, అక్కా చెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ లోపలికి రావాల్సిందిగా. మీ అందరికీ మహిళల దిన శుభాకాంక్షలు సార్. మేము సోలార్ పెట్టాం అనుకుంటున్నాం సార్. దీనికి 500 కిలో మెగావాట్స్ ఉపయోగిస్తాం సార్. 150 లక్షలు సార్. ఓకే సార్. అమ్మ ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వస్తాడు, మరి మీరు ఎన్నుకున్నోళ్ళు వెనక నిలబడి జల్దీ ముందుకు రండి. ఆ బస్సులు కూడా మహిళలకు ఇందిరమ్మ మహిళా సంఘాలకి 1000 ఈవీ ఆర్టీసీ బస్సులు ఇవ్వబోతుంది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం. సో దానికి సంబంధించినటువంటి లైవ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ప్రజెంట్ మహిళలకు 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వటం సందర్భంగా ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి హాజరవటం జరిగింది. నమస్కారం సార్. బస్సుల ఇనాగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళకి స్వాగతం. ఇంకా దూరంగా నిలబడి ఉన్నారు, జల్దీ రండమ్మా. స్టేజ్కి సాధ్యమైతే దగ్గరగా కుర్చీలు ఎక్కడెక్కడ కాళ్ళునే అక్కడక్కడ కూర్చోండి. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ మరి అందరితోటి ఆనందంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అదిగో స్కూల్ పిల్లల కోసం ఇంతవరకు ఎక్కడ లేదు చరిత్రలో వందలాది స్కూళ్ళల్లో వేలాది మంది పిల్లలకు వందలాది మంది ఇండ్లల్లో కుట్టు మిషన్లతో యూనిఫామ్లు కుట్టిండ్రు. ఇప్పుడు ఆ తల్లి మాట్లాడితే విందాం. అక్కడ స్కూల్ పిల్లల యూనిఫామ్సే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం గురించిన విశేషాలు కూడా ముచ్చటిస్తూ ఉన్నారు. పాఠశాలలు ఆదర్శవంతంగా ఉండాలంటే తల్లులు దాంట్లో భాగస్వామ్యం కావాలంటూ ఈ మరుగుదొడ్ల శుభ్రత, ఈ విశేషాలన్నీ కూడా, అలాగే గదుల మరమ్మతులు, పాఠశాలకు అవసరమైన విశేషాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బడులే కదా మన గుడులు, బ్రతుకు పైరు నిలుచుమడులు. మీరు మా పైన నమ్మకాలతో ప్రవేశపెట్టిన పథకాన్ని అంతే నమ్మకం సాధిస్తామని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు మన మహిళలందరూ కూడా. ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగడానికి కావలసిన పథకాలన్నీ కూడా రచించి ఈరోజు ఇందిరా మహిళా శక్తి సభని మనం ఇక్కడ రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం.
స్కూల్ పిల్లల యూనిఫామ్స్ ఎలా కుడుతున్నారో అక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ కూడా మా చేతిలో ఉంది. బస్సులు ఉన్నాయి, పెట్రోల్ పంపులు ఉన్నాయి, కుట్టు మిషన్లు ఉన్నాయి. నైపుణ్య శిక్షణతో ఈ ప్రపంచంతో పోటీ పడుతూ తెలంగాణ ఇందిరా మహిళా శక్తి ఒక ప్రభంజనంగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు రచించారు. అవన్నీ కూడా అమల్లో ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అమ్మ, కుట్టు మిషన్లు ఉన్నోళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టని మీ అక్క కూడా వినిపిస్తారు. అక్కడికి గట్టిగా, దూరంగా ఉన్నోళ్ళు, దగ్గర ఉన్నోళ్ళు అందరూ. ఇప్పుడే మహిళా శక్తికి ప్రతీకగా ఉన్న చాకలి ఐలమ్మ పేరు మీద విశ్వవిద్యాలయాన్ని, మరి ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ అనే పేరు పెట్టడం ద్వారా ప్రతి మహిళలో ఉన్నటువంటి శక్తి ఏందో ప్రపంచంలో తెలుస్తుంది అని ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు మీరందరూ కూడా మరి మన తెలంగాణ మహిళ అంటేనే ఒక రుద్రమదేవి, ఒక సమ్మక్క, ఒక సారమ్మ, ఒక సాకలైలమ్మ, ఇలాంటి మహనీయులందరినీ తలుచుకుంటూ ఇందిరా మహిళా శక్తి ఒక ప్రభంజనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఇందిరా మహిళా శక్తి మిషన్ రూపంలో ఆవిష్కరించే వేదిక ఇది. అంతేకాకుండా దాదాపు 28 కోట్ల పైగా ఆదాయాన్ని ఈ సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది. మహిళా క్యాంటీన్కి వచ్చేసాం. వ్యాపారము మాది ఇరికోడు గ్రామం సార్. ఇరికోడు గ్రామం, సిద్దిపేట జిల్లా. అవును సార్. స్టార్ట్ అవుతుంది సార్, స్టార్ట్ అయింది సార్. అందులో పెట్టమ్మా మెటీరియల్ అన్ని. మహిళా అక్కడ ఇరుకోడే సార్. సిద్దిపేటలో షాప్ ఉంది సార్. రోజుకొక 10 నుంచి 15,000 వరకు సేల్ అవుతాయి సార్ షాప్లో. వస్తాయి సార్ ఆర్డరు, వస్తాయి సార్. ఎక్కువ నాన్ వెజ్ పచ్చళ్ళు విదేశాలలో కూడా పోతుంటాయి సార్ మా దగ్గర నుండి. లేదు సార్, అన్నీ మేమే చూసుకుంటాం సార్. టోటల్గా మేమే తీసుకుంటాం. ఆర్డర్స్ అయినా ఏవైనా మేమిద్దరం చేస్తున్నాం సార్ ఇక్కడ నుండి. కోటీశ్వర్లను చేయాలన్నా ముఖ్యమంత్రి గారి సంగతి ఒకసారి విన్నారా? రోజు 15,000 ఆర్డర్స్ ఏం రావట్లేదు సార్. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో దయచేసి జల్దీ పంపించండి కుర్చీలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక వచ్చేస్తారు స్టాల్స్ దగ్గర స్టేజ్కి. వారు వచ్చేలోపు మనం అందరం కూర్చోవాలి. చాలామంది నిలబడి ఉన్నారు. ఇంకా ఇప్పుడు వస్తున్న వాళ్ళని జల్దీ రండమ్మా. ఈ కుడి వైపున దాదాపుగా చాలా మంది ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. దయచేసి తొందరగా వాళ్ళు లోపలికి వచ్చే సదుపాయాన్ని పోలీస్ సోదరులు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సో మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ ఇవాళ కార్యక్రమానికి పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి 1000 ఎలక్ట్రిక్ బస్సుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, లోపల స్టాల్స్ అన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్రతి మహిళ వారి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ దాన్ని పరిశీలిస్తూ అందరినీ పలకరిస్తూ ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తక్కడిలో ఎడం వైపు ఎక్కువైపోయింది, కుడి వైపు తక్కువైపోయింది. రాగి గారెలు అందరు ఎడం పక్క కూర్చుంటున్నారు. జరంతా కుడి పక్కకు కూడా రెండక్కలు. పరేడ్లో జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ ఆదర్శం పేరుతో ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా
ఫుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, అటు కుట్టు మిషన్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ప్రతి రంగంలో ఎలా ఉంటున్నారు, ఎలా దూసుకుపోతున్నారు, దానికి సంబంధించినటువంటి స్టాల్స్ అవి ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలు ఏవైతే ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఉన్నాయో అవన్నీ సందర్శిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి స్టాల్ను కూడా పరిశీలించి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వృత్తిపరంగా ఎలా ఉన్నారు అదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ పలకరిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మహిళలు చేస్తున్నటువంటి అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. మిగతా నేతలు కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్క స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రతి ఒక స్టాల్కి వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి లైవ్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. మహిళలు ఎందులో తక్కువ కాదు అని నిరూపిస్తున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో మనం ఉన్నాము. మహిళకు ఒక సాధికారతగా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి అమ్మ ఆదర్శం పేరుతో ఇవాళ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రజెంట్ మనం బిగ్ టీవీ లైవ్లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహించినటువంటి మహిళా సంఘాలు అందరూ కూడా ఒక్కొక్క స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఫుడ్కి సంబంధించినటువంటి కావచ్చు, కుట్టు మిషన్కి సంబంధించినటువంటి కానివచ్చు, అలాగే బుట్టలు మనం చూస్తున్నాం, అల్లికలు చాలామంది అక్కడ మహిళల్ని మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు. స్టాల్స్ని అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ స్టాల్స్ అయితే చూస్తున్నారో వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఎలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి దీనికి సంబంధించి మనం ఎలాంటి సపోర్ట్ అందజేయచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే స్టాల్స్ నిర్వహించారో అక్కడికి వెళ్ళటం, దాన్ని అబ్జర్వ్ చేయటం, ఫుడ్ స్టాల్స్కి వెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫుడ్ టేస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్లో చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ స్టాల్స్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అందరూ మహిళల మధ్యలో అక్కడికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో నేరుగా పలకరించడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వృత్తికి సంబంధించి ఏ పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, దానికి డెవలప్మెంట్ కోసం వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ ఏంటి, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంటున్నారు నేరుగా. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి లైవ్ మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా మహిళలు, మంత్రి సీతక్క అలాగే ఎమ్మెల్యేలు కూడా హాజరైనటువంటి సందర్భం. ప్రజెంట్ ఫుడ్కి సంబంధించినటువంటి కావచ్చు, అటు కుట్టు మిషన్, బుట్టలు, అల్లికలు, ప్రతి ఒక్కరు మహిళలు ఏ రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతున్నారు, మహిళలకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాళ్ళ కలగా వాళ్ళ వేస్తున్నటువంటి దిశగా అడుగులు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా దానికి డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, కోటి మందిని మహిళలను కోటీశ్వరమే చేయడమే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ముందడుగు వేస్తూ ఉందో దానికి సంబంధించి ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మహిళలు జరుగుతున్నటువంటి ఏదైతే మహిళలు ఏ విధంగా ముందు అడుగు వేస్తూ ఉన్నారో సో ప్రజెంట్ దానికి సంబంధించి ఆయన హాజరవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు. వదిలేసి వర్క్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందని. అంగన్వాడీ ఓన్లీ 3 to 6 చిన్నపిల్లలకి మళ్ళీ ఇప్పుడు మన ఇందిరా మహిళా శక్తిలో వాళ్ళు పనికి వెళ్తున్నారు. పిల్లల్ని చిన్నపిల్లల్ని ఇక్కడ పెట్టుకోవాలి సార్. గవర్నమెంట్ నుంచి 1000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ డైలీ లిటిల్ మనీ సార్. మనం ఇప్పుడు శాంక్షన్ చేస్తాం. నీ డబ్బు ఏమైందన్నా, నీ డబ్బు తీసుకో. సో వీ గివ్ ఆల్ దిస్ సార్, ప్లే ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్. మనం చూస్తున్నాము పరేడ్ గ్రౌండ్ మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ మనం చూస్తున్నాము స్టాల్స్ సందర్శనలో భాగంగా పిల్లలతో కూడా ముచ్చటిస్తూ ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టును
వాళ్ళే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క ఆశయాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాము. పిల్లలతో కూడా ముచ్చటిస్తున్నారు. మహిళల యొక్క ఒపీనియన్స్, వాళ్ళ అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏ దిశగా వెళ్తే బాగుంటుంది, రేపటి మహిళ ఎలా ఎదగాలి, ఎలా ముందుకు వెళ్తే ఏ రంగంలో రాణిస్తారు, అదంతా కూడా అడిగి దగ్గరుండి తెలుసుకుంటున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఒక రకరకాలుగా మహిళా సంఘాలు అన్నీ కలిసి అమ్మ ఆదర్శం పేరుతో ఏదైతే స్టాల్స్ వివిధ రకాలుగా వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి ఏదైతే ఏ రంగంలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. వారి ఒపీనియన్స్, అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. డైరెక్ట్ నేరుగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి హాజరై మహిళలతో నేరుగా సందర్శిస్తున్నారు, ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటున్నారు, వాళ్ళని చక్కగా పలకరిస్తూ ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఉన్నారు. అది మనం డైరెక్ట్గా విజువల్స్లో చూసాము, లైవ్లో చూసాము. ఇందిరా మహిళా శక్తి మిషన్ కోటీశ్వరులుగా మారే మహిళలు ఇక ముందు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా చెబుతున్నటువంటి సందర్భం. ప్రజెంట్ ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ అనే ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ మిషన్ ద్వారా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయబడుతుందని చెప్తున్నారు. ఆర్థికంగా దుర్భరంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించటము, పల్లెల్లోకి వ్యాపార అవకాశాలను నేరుగా అక్కడికి తీసుకురావటము, పల్లెలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ మిషన్కి సంబంధించినట్టు కావచ్చు, డ్వాక్రా మహిళా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ పల్లెల్లోనే ఉండి వాళ్ళు ఎవరైతే వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారో నేరుగా అక్కడికి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్లటము, పల్లెల్లోకి వ్యాపార అవకాశాలను నేరుగా కల్పించటము, నూతన ఉద్యోగాలను అవకాశాలను కల్పించడం, ఇవన్నీ కూడా ఈ మిషన్ యొక్క ఉద్దేశాలని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశం డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులు 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టులు మహిళా సంఘాలకు ఆదాయాన్ని పెంచి వారి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే దిశగా ఆ స్వావలంబనకు తోడ్పడుతుంది ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు కూడా ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి చమురు సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఆర్టీసీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దె బస్సులను ప్రారంభించడం ద్వారా మహిళలకు ఆర్థిక అవకాశాలు, మరింత పనివేళ్లు కూడా అందించడానికి ఈ చర్యలు కీలకంగా ఉంటాయి. ఎప్పుడైతే మహిళ ఎదగాలి, మహిళ వల్ల ప్రపంచానికి ఎంతో ఉపయోగమని ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల మనం చూస్తున్నాము. దాని దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో ఈ భారీ కార్యక్రమం ఏదైతే మహిళా సంక్షేమం కోసం నిర్వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మహిళల సంక్షేమానికి ఒక ప్రత్యేకమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పథకాలను ప్రారంభిస్తూ అవి అమలు చేస్తూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి దిశగా అనేక మార్గాలను కూడా ఎంచుకున్నారు, మార్గాలను తెరిచారు. సో మహిళల కోసం ఒక భరోసాని కల్పిస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు మరింత శక్తిని అందిస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక స్వావలంబన కావచ్చు, మరియు భద్రతతో కూడినటువంటి దిశానేతృత్వను కూడా అందించడం జరిగింది. సో ఇవాళ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా ఆదర్శానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఎవరైతే మహిళలు ఉండిపోతున్నారో ఇంట్లో, ఇది చూసి ఖచ్చితంగా మనం కూడా ఏదైనా చేయాలి, ఈ రంగంలో అభివృద్ధి చేయాలి అనే దిశగా అడుగులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి పథకాలు, మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడినటువంటి ఈ నిర్ణయాలు ఎంతగానో ప్రాముఖ్యమైనవని చెప్పొచ్చు. ఇందిరా మహిళా శక్తి మిషన్, డ్వాక్రా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, మహిళా అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు మరియు ప్రమాద బీమా చెక్కుల వంటి పంపిణీ పథకాలకు సంబంధించి మహిళలకు ఆర్థికంగా ఇటు భద్రత మరియు అధిక అవకాశాలను ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైతే ఇంటి పట్టున ఉండి చేసుకునే వాళ్ళు ఉన్నారో, ఎంతోమంది డ్వాక్రా సంఘాలను చూసుకుంటే కావచ్చు, ఇళ్లలో ఉండి కూడా చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్లకు నిజంగా ఇది ఒక ఆదర్శం అనే చెప్పొచ్చు. ఈ చర్యలు మహిళల జీవితాలను మరింత మెరుగుపరిచే దిశగా
దిశగా పోవడంతో పాటు సమాజంలో వారి స్థానం మరింత బలపడుతుంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ముఖ్యంగా మహిళలకు నూతన దిక్సూచుల్ని చూపిస్తాయి. మరియు వారి ఇండిపెండెన్స్ కావచ్చు, స్వాతంత్రతను, సాధికారతను పెంపొందిస్తాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ ఏదైతే విగ్రహాలు చూస్తున్నారో, ఐడల్స్, బొమ్మలకు, కృష్ణుని విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు, ఎవరైతే చేతులతో సొంతగా వారి స్వహస్తాలతో తయారు చేసినటువంటి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ వృత్తిలో ఏదైతే, వాళ్ళ రంగంలో ఏదైతే చేస్తూ ఉన్నారో, ఇవాళ అమ్మ ఆదర్శం పేరుతో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. లైవ్లో, బిగ్ టీవీ లైవ్లో మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళి స్వయంగా ఈ కార్యక్రమంలో హాజరయ్యి బ్యాగ్స్, వాళ్ళు తయారు చేసినటువంటి బ్యాగులు కావచ్చు, వాళ్ళు తయారు చేసినటువంటి ఫోటో సెషన్, ఎంతోమంది కూడా ఇలా ఇళ్ళల్లో ఉండి చైన్స్, మెడలో వేసుకున్నటువంటి హారాలు, ఇంట్లో ఉన్నటువంటి బుట్టల అల్లికలు, బ్యాగ్స్, ఇవన్నీ కూడా తయారు చేస్తూ బిజినెసెస్ ఇంటి నుంచే చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఈ స్టాల్స్ పెట్టడం వల్ల ఈ కార్యక్రమం అయితే ఏదైతే ఉందో, అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ మహిళా శక్తిని ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళటం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, ఘనంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించటం కూడా ఖచ్చితంగా ఇదంతా మనం చూస్తున్నాము. మట్టి కుండల్ని తయారు చేసినటువంటి స్టాల్స్లో ఒక రంగం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తుంటే కనుక అక్కడ కుండలు, మట్టితో తయారు చేసినటువంటి కుండలు, పాత్రలు, బౌల్స్, గ్లాసెస్, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా తానే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మహిళలు కూడా రావటము, అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా తన ఫోటోని గిఫ్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. మహిళలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు వారి ప్రాంతం ఎక్కడి నుంచి నివసిస్తున్నారు, ఎక్కడి నుంచి వ్యాపారం కొనసాగిస్తున్నారు, ఈ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయొచ్చు, ఎలాంటి పథకాలు పెట్టొచ్చు, ఎలాంటి సంక్షేమాలు తీసుకురావచ్చు, దీనివల్ల ఎలాంటి ఆర్థిక సహాయం అందుతుంది, అధునాతనంగా ఇంకేం చేయొచ్చు, రేపటి రోజున మహిళలకు ఎలాంటి హెల్ప్ చేయొచ్చు, పెట్రోల్ బంకులే కాకుండా ఇంకేం చేయొచ్చు అనేది దాని గురించి కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ వారితో ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇందిరా శక్తి పేరుతో నిర్వహించినటువంటి 1000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. అండ్ దానికి సంబంధించి ప్రజెంట్ ఇవాళ పరేడ్ గ్రౌండ్లో ఏదైతే నిర్వహిస్తున్నారో, మహిళా సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కూడా అన్ని సందర్శిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అందరితో కూడా చక్కగా పలకరిస్తూ, మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్స్, అభిప్రాయాన్ని, ఏమనుకుంటున్నారు, అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, కార్యాచరణ ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకొని వాళ్ళ వైపు వాళ్లకు అండగా ఉండే భరోసా కల్పిస్తూ, వాళ్లకు అండగా దిశగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తూ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పలకరిస్తూ, ప్రతి ఒక్క ఎవరైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో, ఏ రంగంలో వారికి ఏ ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శం పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిజంగా విజయవంతం చేస్తున్నారు. ఎంతోమంది మహిళలు, వేల మంది మహిళలు, జిహెచ్ఎంసీ మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన వంతు సహాయాన్ని, తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు మేము ముందుంటాం, ప్రతి దాంట్లో కూడా ప్రతి రంగంలో మేమే ముందుంటామని చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వటం, ముఖ్యమంత్రితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం, ముఖాముఖి నిర్వహిస్తుండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి ఎంతోమంది మహిళలు కూడా హాజరయ్యారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి లైవ్ చూస్తున్నాం. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, అక్కడ ఉంది అందులో ఫోటో. తను ఉద్యమకారులు, జర్నలిస్టు, ఇంకా 6 months బతుకుతాను అన్న మొన్న చెప్పగానే కూడా పాట రాసింది అక్క. ఆ పాట మీ చేతులుగా ఇనాగ్రేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నారు. ఇది ఒక్కసారి మీరు థ్యాంక్ యూ అన్న. ఇంకొక సాంగ్ మీ చెల్లె వెన్నెల రాసిన సాంగ్.
అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ నా, థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అన్ని కక్షల నుండి మహిళల సామర్థ్యాన్ని తెలుసుకొని గుర్తించి వారి విజయాలను కృషిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్లకు అండగా ఉంటూ భరోసాగా ఉంటూ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమానికి సంబంధించి పలు కీలకమైనటువంటి పథకాలను ప్రారంభించారు. ముఖ్యంగా మహిళా శక్తిని మళ్ళీ పటిష్టం చేసే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వచనాత్మకంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాము లైవ్లో ఒక మహిళ సాంగ్ కూడా వినిపించారు. ఇందిరమ్మకు సంబంధించి ఇందిరమ్మ ఆదర్శాల అడుగుగా అన్నా నువ్వు ముందు ఉంటున్నావు అని చెప్పి సాంగ్ కూడా పాడడం జరిగింది. దాన్ని ఈ కార్యక్రమంలో నిజంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ అనే ప్రాజెక్టును ఆవిష్కరించడం జరిగింది. ఈ మిషన్ ద్వారా రాష్ట్రంలోని ఎప్పటి నుంచో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దాని దిశగా అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఇది ముందడుగు వేద్దాము. డెవలప్మెంట్ ఆడది డెవలప్మెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఒక రాష్ట్రంలో అనేది ఎప్పుడూ దాని గురించి నేను కృషి చేస్తాను. మనం అందరము కూడా కలిసి పోరాడదాం. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, మీ ఏ రంగాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది దానికి సంబంధించి కూడా మీరు ఎప్పుడు ముందు బాట పట్టాలి. ముందుగా ఆర్థికంగా దుర్భరంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడం, పల్లెల్లోకి కూడా బిజినెస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వృత్తి పనులు చేసుకుంటూ అక్కడే పల్లెటూరులో ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఏదైతే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో, ముందు దిశగా అడుగులు వేయాలనుకుంటున్నారో, ఇదొక మంచి సంకల్పం అని చెప్పొచ్చు. ఇదొక మంచి స్టేజ్ అని చెప్పొచ్చు. ఇవాళ నిర్వహించినటువంటి స్టాల్స్లో చూస్తూ ఉంటే మహిళలకు ఎంత గొప్పగా ఎదగాలి అంటే మాకంటూ కూడా ఒక గుర్తింపు రావాలి, మాకంటూ ఒక ప్రత్యేకత రావాలి అని చూస్తూ ఉంటే పరేడ్ గ్రౌండ్లో హాజరైనటువంటి మహిళలను చూస్తుంటేనే మనం అర్థమవుతుంది. కొంత లక్షలాది మంది మహిళలు ఈ ప్రోగ్రాంకి హాజరై తమ వంతు ప్రోత్సాహాన్ని అందించినటువంటి సందర్భం మనం ఇప్పుడు డైరెక్ట్గా బిగ్ టీవీ లైవ్లో చూస్తూ ఉన్నాము. ఎంతోమంది మహిళలు వాళ్ళ సాధికారణతో అందించే విధంగా ఇవాళ ఆ ప్రోగ్రాంకి రావటం జరిగింది. మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని అందరూ కూడా సందర్శించారు. గొప్పగా అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా చూసి వాళ్ళు నిజంగా ఆనందపరచడం జరిగింది. ప్రజెంట్ మనం మహిళా శక్తికి సంబంధించినటువంటి ప్రోగ్రాం మనం చూస్తూ ఉన్నాము. మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కొండా సురేఖ మంత్రి వీళ్ళందరూ కూడా హాజరై మహిళలకు ఉన్నటువంటి ఏదైతే ఆదర్శాలు, కోరికలు, ఆంక్షలు, ఏదైతే వాళ్ళు ఎదగాలన్నటువంటి ఆశ, ఇదంతా కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి భరోసాగా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ లైవ్లో ఎంతోమంది మహిళలు కూడా చుట్టుపక్కల ప్రాంతం నుంచి కావచ్చు, పల్లెల్లో నివసించే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం హాజరయ్యారు. వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎవరైతే ముందు అడుగులు వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎడమ వైపు చాలా మంది మహిళా తల్లులు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తాం. రైట్, మనం చూస్తున్నాము లక్షలాది మంది మహిళలు ఇవాళ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతోమంది కూడా అక్కడికి హాజరవటం జరిగింది. ప్రత్యేకంగా స్టాల్స్ని సందర్శించారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశం డ్వాక్రా సంఘాలకు సంబంధించి కూడా సోలార్ విద్యుత్, ఎంతోమంది మహిళలు ఊర్లలో, గ్రామాల్లో, ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి వాళ్ళకు సంబంధించి
డ్వాక్రా గ్రూపులు ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి దీనికి సంబంధించి కూడా ఎంతోమంది వాళ్ళకి సంబంధించిన కొన్ని ఏవైతే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయో దానికి సంబంధించి చెప్పడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు 32 జిల్లాలో 64 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ఈ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు ఆదాయాన్ని పెంచటమే కాదు, వారి ఆర్థిక స్వావలంబనకు కూడా తోడ్పడతాయి. ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా కూడా మహిళా అందరికీ కూడా ఇది ఖచ్చితంగా తోడ్పడతాయి, హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు కూడా ప్రారంభించారు. దానికి సంబంధించి ఎన్నో సంస్థలతో మాట్లాడారు, ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా దానికి సపోర్ట్ చేయడానికి కూడా ముందున్నారు. ఆర్టీసీలో ఎంతోమంది ఇవాళ ఆర్టీసీ బస్సు కేవలం మహిళలకు ఉచిత బస్సు అనే ఏదైతే పథకం ప్రారంభించారో సక్సెస్ఫుల్గా సాగిందని చెప్పొచ్చు. బస్సుల్లో చాలామంది ఆడవారు కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు ఎవరైతే ఫైనాన్షియల్గా లో ఉంటారో వాళ్ళకి కూడా చక్కగా వెళ్ళి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు నిర్వహించుకునేటువంటి ఇది కల్పించింది. మనం చూసిన పెట్రోల్ బంకులో కూడా అక్కడ మహిళలతో కూడా వాళ్ళు మాట్లాడారు, ఇంకేం చేయొచ్చు అని వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకే ఎక్కడైతే మహిళ ఆనందంగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో అక్కడ ఇల్లు కూడా కళకళలాడుతుంది. మరి ఇంటికి, సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి, యావత్ ప్రపంచానికి దారి చూపే తల్లులకు ఎంత చేసినా తక్కువనే. నైపుణ్య శిక్షణ ఇచ్చి సాంకేతిక పరంగా కూడా మీకు ఒక బలాన్ని చేకూర్చి అన్ని రంగాల్లో పెట్రోల్ పంపులు యజమానులు రాళ్ళైతే ఇప్పుడు నేను అనుకున్నామా, బస్సులు అదిగో రైట్. వేదికని అలంకరించడానికి సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అవన్నీ నేరుగా వెళ్ళి సందర్శించిన తర్వాత ప్రజెంట్ వేదిక మీదకు రాబోతూ ఉన్నారు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇస్తూ అందరూ కూడా బోనాలు ఎత్తుకొని మహిళలందరూ కూడా చక్కగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ చేసినటువంటి కార్యక్రమంలో, ఇవాళ అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎంతోమంది మహిళలు, లక్షలాది మహిళలు ఆ ప్రోగ్రాంకి హాజరయ్యారు. వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సో మనం చూస్తూ ఉన్నాము లైవ్లో సీఎం రేవంత్ రెడ్డి వేదిక దగ్గరికి, సభ దగ్గరికి ఎక్కడైతే వెళ్తూ ఉన్నారో మహిళలందరూ కూడా షేక్ అండ్ ఎవరు బంజారాస్ కానివ్వండి, అక్కడ బోనాలు ఎత్తుకొని తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ ఉంటున్నారు. వారి కడువలను ఎత్తుకొని, బోనాలను ఎత్తుకొని ప్రతి ఒక్కరు కూడా వారి గెటప్స్లో వచ్చి అందరూ కూడా చక్కగా సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు కళా నైపుణ్యంతో కూడినటువంటి అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి నేరుగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వేదికను అలంకరించబోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ కార్యక్రమంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా పంపిణీకి సంబంధించినటువంటి ప్రారంభించారు. దీని ద్వారా మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు. మహిళలు తమ వ్యాపారాలను బలోపేతం చేసుకోవడానికి, ఎవరైతే కళారంగంలో ఉన్నారో వాళ్ళు కూడా మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ని చూసి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వేదికలు అలంకరించడానికి వెళ్తున్నారు. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతారు. సభను ఉద్దేశించి ఎంతోమంది లక్షలాది మహిళలు ఈ ప్రోగ్రాంకి హాజరవ్వటం చూస్తూ ఉంటే నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దీనికి సంబంధించి ఈ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళలందరికీ కూడా ఎంత తోడ్పడుతుందో, మహిళలు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి మహిళలను చూస్తుంటే అర్థమవుతూ ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. మొత్తం భారీ బందోబస్తు నడుమ ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. పరేడ్ గ్రౌండ్స్లో మనం చూస్తున్నాము. మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నీ కూడా సందర్శించి ఇంటరాక్ట్ అయ్యి ప్రతి ఒక్క మహిళలతో, వృత్తికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో అందరితో కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడి మహిళా సంఘాలకి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనీలెస్ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలని ఇవాళ
ఇటువంటి వృత్తిపరంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా భరోసాగా అండగా ఉంటానని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మహిళల్లోకి డైరెక్ట్గా అక్కడ స్టేజ్ లోపలికి వెళ్ళి అందరినీ కూడా వేవ్ చేస్తూ ఉన్నారు, అందరికీ పలకరిస్తూ ఉన్నారు. స్వాగతం తెలిపినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఎంతోమంది మహిళలు ఇక్కడికి ఈ ప్రోగ్రాంకి రావటం జరిగింది. కొన్ని లక్షలాది మంది, వేల మంది మహిళలు ఈ ప్రోగ్రాంని ఘనంగా విజయవంతంగా చేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి విజువల్స్ లైవ్లో మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. మహిళా సంఘాల అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహించినటువంటి ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో దాన్ని డైరెక్ట్గా స్టాల్స్ అందరూ కూడా ఏర్పాటు చేసి ఆ సందర్శించుకున్న తర్వాత ఇప్పుడు మహిళలందరినీ కూడా పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందిరా శక్తి సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మహిళగా ఉన్నటువంటి మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ వారి సాధికారతను అందజేస్తూ ఉన్నారు, వారి ప్రోత్సాహకతను చూపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాలకు సంబంధించి మాట్లాడబోతున్నారు. మహిళా సంఘాలు దేనికి అంకితం, దేనికి అసలు మహిళలు వంటింటి కుందేళ్లుగా ఉన్నటువంటి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళకంటూ కొంత ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని వారికంటూ ఉన్నటువంటి టాలెంట్ని చూపిస్తూ వారి రంగాల్లో దేనికి తక్కువ కాదు అన్నట్లుగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు బస్సుల్లో, పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా మహిళలది కనిపిస్తూనే ఉంది. వారి వృత్తి పట్ల వాళ్ళ రంగంలో దూసుకుపోతున్నటువంటి ప్రస్తుతం మనం సందర్భం అది చూస్తూనే ఉన్నాము. సో దానికి సంబంధించి వాళ్ళ వేలాది మంది మహిళలు హాజరవ్వటం, దానివైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మరింత దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. మహిళల దినోత్సవం సందర్భంగా 1000 ఎలక్ట్రిక్ బస్సులను కూడా పంపిణీ చేశారు. రైట్, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మహిళా సంక్షేమానికి నిజంగా ఈ జనసంద్రోహం, మహిళా సంద్రోహం ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఇదొక మహిళా సంద్రోహం అని చెప్పొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి మైలురాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పథకాలు ప్రారంభిస్తూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి దిశగా అనేక కొత్త మార్గాలను తెరిచారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు మరింత శక్తి, ఆర్థిక స్వావలంబన మరియు భద్రతో కూడినటువంటి దిశ నేతృత్వను ఇవాళ అందించనున్నారు. ఈ ప్రత్యేకతను నిజంగా ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధికి కట్టుబడినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇదంతా కూడా ఎంతగానో ప్రాముఖ్యతమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి. మహిళలు అనుకుంటున్నటువంటి కళలకు సాధికారత అనుకోవచ్చు, మహిళలు వేసే ప్రతి ఒక్క అడుగుకి ఇదొక భరోసా అనుకోవచ్చు. ఇందిరా మహిళా శక్తి మిషన్ కానీ, డ్వాక్రా సంఘాలకు సోలార్ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, మహిళల అద్దె బస్సులు కానీ, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు మరియు ప్రమాద బీమా చెక్కులు అటువంటి పంపిణీ, అటువంటి పథకాలన్నిటికీ కూడా మహిళలకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుంది. భద్రత మరియు అధిక అవకాశాలు కూడా అందజేస్తాయి. ఈ చర్యలు మహిళల జీవితాలను మరింత మెరుగుపరిచే దిశగా పోవటంతో పాటు సమాజంలో వారి స్థానం మరింత బలపడుతుందని తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది. దానికి సంబంధించి దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రజెంట్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో మనం చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు, సన్మానం చేస్తూ ఉన్నారు, శాల్వతో సత్కరిస్తున్నటువంటి సందర్భం మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. ఎంతోమంది మహిళలు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఇందిరా శక్తి కార్యక్రమంలో అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహిస్తున్నటువంటి కొన్ని మహిళా సంఘాలు నిర్వహించినటువంటి స్టాల్స్, ఇదంతా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సంక్షేమ పథకాలు అవలంబించటము, అలాగే మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ సందర్శించటము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, అమ్మ ఆదర్శం పేరుతో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది మహిళలు రావటం నిజంగా ఆనందంగా తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఈ సభకు హాజరవ్వటం, ఈ ప్రోగ్రాంకి హాజరవ్వటం, విజయవంతం చేయటము చూస్తూ ఉన్నాం. ఉదాహరణగా నిలబడుతోంది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలంగాణలో ప్రతి మహిళను కోటీశ్వరాలుగా చూడాలన్న సంకల్పం ప్రతి వేదిక పైన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. అది ప్రణాళికగా రచించి ఆచరణగా ఈరోజే చూసాం స్టాల్స్ దగ్గర. సాంకేతికంగా కూడా ఎంతో ముందుకొస్తున్న తల్లులు, చెల్లెలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక సభను గౌరవనీయులైన
ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, ఆనరబుల్ సిఎస్ గారు, సలహాదారులు, పెద్దలందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లులు చెల్లులు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ అన్న గీతాన్ని జ్యోతి ప్రకాశనం తర్వాత అందరం కలిసి, మీకు తెలుసు, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుతూ, స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుతూ, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్నే వంచుతున్న తల్లులు స్వర్గాన్ని నేలపైకి దించే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే ఆశయాల నీరు పోసి ఆశలు పెంచుతూ ఉన్నారు. మరి మీ ఆశయాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ ఏ వేదికనెక్కినా తల్లులకు, చెల్లెలకు, అక్కలకే ప్రాధాన్యాన్ని ఇస్తూ, మీకు తెలుసు, మీటింగ్ ఉంటే స్టేజ్కి దగ్గరగా ముందు మా చెల్లెళ్ళను కూర్చోబెట్టనని చెప్తారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడే చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని కూడా వారు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి చెల్లెమ్మలతో మాట్లాడొచ్చారు ఈ వేదికపైకి. జ్యోతి కార్యక్రమంలో, జ్యోతి వెలిగించిన కార్యక్రమం పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి మహిళా ప్రతినిధులు ఎందరో ఉన్నారు మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్లో. ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు, కొండా సురేఖ్ గారు, మరి రాష్ట్ర పాలనా యంత్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సిఎస్ గారు కూడా మేడం శాంతికుమారి గారు. మరి అందరి శుభాకాంక్షలు మీకు, మీ అందరి శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా జయధ్వానాన్ని, జయ గీతాన్ని పాడదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే తల్లుల చల్లని చూపు ఉండాలి. శ్రీమతి ఏ శాంతికుమారి గారు ఐఏఎస్ అధికారినిగా ఇదివరకు బాధ్యత నిర్వహించినప్పుడు స్వయం సహాయ సంఘాల
నిర్మాణంలో నిర్వహణలో తమదైన ముద్ర వేసి సాగారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆనరబుల్ సిఎస్ గారి వెల్కమ్ అడ్రస్ స్వాగత సందేశం గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ గారిచే. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రియమైన అక్క చెల్లెళ్ళు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం రోజుకు రూపాయి పొదుపుతో ప్రారంభమైన మన మహిళా సంఘాలు పొదుపు అప్పుల స్థాయి నుండి వ్యాపారాలు, ధాన్యం కొనుగోలు, కుటీర పరిశ్రమలే కాకుండా అనేక సామాజిక బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 65 లక్షల సభ్యత్వంతో 5.5 కోట్ల మూలధనంతో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగాయి. ఇక్కడ కూర్చున్న మహిళలు అనేక భాషలు నేర్చుకొని దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి తమ తోటి మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రులతో పాటు ఢిల్లీలో అనేక నాయకుల్ని కలవడమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా పాఠాలు నేర్పించి తమ సత్తాను చాటుకున్నారు. ఎముకలు గడ్డగట్టే చర్యలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి మీరు సంఘటితపరిచిన మహిళా సంఘాలను చూసి నేను కూడా ఎంతో స్ఫూర్తి పొందాను. నా జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. తెలంగాణ మహిళలను కోటీశ్వర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని శక్తులుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 2024లో విడుదల చేసిన మహిళా శక్తి పాలసీ ద్వారా ఈ సంవత్సర కాలంలో మన ఎస్హెచ్జి మహిళలు ఎన్నో విజయాల మెట్లు ఎక్కారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేసే ఇందిరా మహిళా శక్తి 2025 ఈ పరంపరలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం అనే విజయోత్సాహంతో 1,00,000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతున్న అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.